ఎంకిపెళ్లి సుబ్బిసాగుకు వచ్చింది అన్నట్టు అయింది జానీ మాస్టర్ పరిస్థితి కూడా. ఎట్లనంటే మొన్న ఒక లేడీ డాన్సర్ను ఖరాబు చేసిండని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయింది కదా. ఆ కేసు పుణ్యాన జానీ మాస్టర్కు జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది. సినిమా డిపోలనే కాదు అంతటా పరువు మొత్తం పోయింది. మీదికెళ్ళి వచ్చే అవార్డు కూడా పోయిందట. జానీ మాస్టర్ మీద ఆమె కేసు పెట్టుడేమో కానీ జానీ మాస్టర్ మొత్తం ఆగమయ్యే కాడికి వచ్చింది. ఇగిప్పటి ముచ్చట ఏందంటే, అయ్యా నా మీద కేసు పెట్టిర్రు కానీ నాకు నేషనల్ అవార్డు వచ్చేది ఉన్నది, మీరు దయదలిసి నాకు బెయిల్ ఇస్తే నేను పోయి ఆ అవార్డు తెచ్చుకుంటా అని కోర్టులో పిటిషన్ వేసిండట. కోర్టు కూడా బాగా ఆలోచన చేసి అయితే ఈ అవార్డు తెచ్చుకుంటా అంటున్నావు కదా, నీ కోరికను మేమెందుకు కాదంటామని బెయిల్ కూడా ఇచ్చింది. అయితే ఆడామెను పాడు చేసిండని ఎరుకుండి కూడా మీరు అవార్డు ఎట్లా ఇస్తారు? అసలు ఇసుంటోళ్లకు అవార్డులు రివార్డులు ఇచ్చుకుంటా సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తుండ్రని ఆయనతో అవార్డు కమిటీలను మస్తు మంది అన్నారట. ఈ ముచ్చట మీద బగ్గా ఆలోచన చేసిన కమిటీలు కూడా ఊకుంటారా? ఇంతమంది తప్పు పడుతుంటే మనం కూడా అవార్డు ఎట్లా ఇస్తాము? ఇచ్చే ముచ్చటనే లేదని ఆయనతో క్యాన్సల్ చేస్తున్నట్టు చెప్పేసిండ్రు. ఎంత పని అయిపోయా చూడు. నోటికాడికి వచ్చిన బువ్వ మూతిలో పెట్టుకునే యాళ్లకు ఆయనతో ఎత్తిపోయింది అన్నట్టు అయింది. కొండ నాలికకు మందు పెడితే ఉన్న నాలికే ఊసిపోడు అంటే ఇదే కావచ్చు అంటుర్రు. మరి అవార్డు తీసుకుంటా అంటేనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది కదా, మళ్ళా జానీ మాస్టర్ను రిమాండ్ చేస్తారా అంటే ఏమో మళ్ళా కోర్టే చెప్పాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.